ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఫలితాల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయా లేక క్షేత్రస్థాయిలో ఓటర్ ఎటువైపు మొగ్గు చూపారు అన్నదానిపై ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. ఈ రెండు పార్లమెంట్స్ లో ఎవరు విజేతగా నిలవబోతున్నారు? వరంగల్లో, మహబూబాబాద్ లో త్రిముఖ పోటీ ఉంటుందా లేక రెండు ప్రధాన పార్టీల మధ్యనే ఫైట్ జరిగిందా? ఏ అంశం ఎవరికి కలిసొస్తుంది? వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో విజేతలు అవటానికి కలిసొచ్చే పరిస్థితులపైన మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. 20 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పార్లమెంటు ఫలితాలు వెల్లడం ఉన్నాయి. అయితే వరంగల్, మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించినంత వరకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది మాత్రం ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన తర్వాత కూడా వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించినంత వరకు టఫ్ ఫైట్ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విన్నింగ్లో ఉంటుందని చెప్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ విన్ అవుతుందని చెప్తుంది. ఏది గెలిచినా ఎడ్జ్లో గెలుస్తుంది. ఖచ్చితంగా దాదాపు 20 నుంచి 30 వేల ఓట్ల తేడాతోటే గెలుస్తారు. కాబట్టి ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పరిస్థితి. సో వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించినంత వరకు గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. 68.86% పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఓటర్ ఎవరిని ఆదరించారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్ని ఓటర్ చాలా డిఫరెంట్గా చూశారు. సో క్షేత్రస్థాయిలో బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ ఆ ఓటు బ్యాలెట్ వరకు, ఈవీఎం వరకు సాగిందా లేదా, అసలు బీజేపీని ఆదరిస్తారా, కాంగ్రెస్ను ఆదరిస్తారా అనేది మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎప్పటికప్పుడు పట్టణ ఓటర్ బీజేపీని ఆకర్షించారు, పట్టణ ఓటర్ బీజేపీని ఆదరించారని చెప్తుంటే గ్రామీణ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ను ఆదరించారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. అసలు ఈవీఎంస్ ఓపెన్ చేస్తే తప్ప ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని చెప్పే పరిస్థితి అయితే లేదు. సో ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రేపు ఉదయం 11 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఇక మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించినంత వరకు 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని ఓటర్ ఆదరించారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ని ఆదరించారని చెప్పినప్పటికీ క్రాస్ ఓటింగ్ పైనే మిగిలిన పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా బీజేపీకి సంబంధించినంత వరకు బీజేపీ బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుంది, అది తమకే లాభిస్తుందన్న ఒక ఆశతో ఉంది. సో ఆ బీఆర్ఎస్కి సంబంధించిన క్రాస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది తమ వైపే మొగ్గు చూపిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఆశిస్తున్నారు. సో ఈ రెండు పార్టీలకు సంబంధించి టఫ్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో మాత్రం మహబూబాబాద్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఒక స్పష్టమైన వైఖరిని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత బీజేపీకి అనుకూలత అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించి తమ లబ్ధిదారులు తమకే ఓటేస్తారు, ఖచ్చితంగా తమను ఆదరిస్తారంటూ బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు మాత్రం, అంటే ఆ ఓట్ బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది, వాళ్ళంతా కూడా వేరే పార్టీల వైపు మొగ్గు చూపారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద అటు మహబూబాబాద్లో కొంత సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం బీజేపీకి పట్టణాల్లో ఓటరు అవకాశం ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి మొగ్గు చూపారన్న ఒక క్లారిటీ అయితే ఉంది. మొత్తం మీద ఈ ఓటు ఎటువైపు మలుతుంది, అసలు ఎవరిని గెలిపిస్తారనేది మాత్రం వేచి చూడాలి. మొత్తం మీద వరంగల్ పార్లమెంట్లో టఫ్ ఫైట్ కంటిన్యూ అయితే మహబూబాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఇక్కడ కూడా కొంత టఫ్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు మాత్రం ఈ కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగాలని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రామరాజుతో రంగనాథ్, HM TV, వరంగల్ నుంచి.